వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను కోవలం అనే ఏరియాలో ఉన్నా. సో తిరువనంతపురంలో. సో కోవలం నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు జర్నీ చేస్తా, కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు. సో అటు సైడ్ నుంచి మనకు బస్సులు దొరుకుతాయి. అటు స్ట్రేట్గా కనిపిస్తున్న ఒక చిన్న రూట్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కోవలం బీచ్కి. సో మనమైతే ఇప్పుడు రోడ్ అవతల సైడ్ వెళ్ళి అక్కడ నుంచి బస్సు ఎక్కాలన్నమాట. ఫేర్ ఎంత ఉంటుందో ఏంటో టికెట్ తీసుకున్నాక చెప్తా. ఇండో అరేబియన్ రెస్టారెంట్ అని కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ, ఏసీ రూమ్స్ది. సో ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, ఫ్లైఓవర్ ఉంటుంది ఎదురుగానే. అండ్ విజింజమ్ అని ఏరియా ఉంటుంది ముందు. అక్కడ కోవలం బీచ్ 2 కిలోమీటర్స్ అని రాసుంటుంది చూడండి. బస్సు వస్తుంది చూడండి అక్కడ నుంచి. ఏసీ బస్సెస్, ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నీ ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో అన్నీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట సర్వీసెస్ ఆల్రెడీ. ఇది ఎలక్ట్రిక్ బస్సు. ఈస్ట్ ఫార్ట్ వరకు వెళ్తుంది. లేడీస్ నడుపుతున్నారు చూడండి డ్రైవర్ కేఎస్ఆర్టీసీలో. సో అది ఇంకో టైప్ బస్. కోవలం బీచ్ సైడ్ వెళ్ళాలంటే కూడా బస్సెస్ ఉన్నాయి, వెళ్ళొచ్చు అట్లా కూడా. సో మనం ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో తెలుసుకోవాలంతే. ఇంకో బస్ వస్తుంది, అది ఎక్కడ వెళ్తుందో తెలీదు, వేరే రూట్ అనుకుంటా. ఎలక్ట్రిక్ బస్ అక్కడ వెళ్తుంది చూడండి. అట్లాంటి బస్సెస్ ఉన్నా మనము ఎక్కొచ్చు. సో ఇవన్నీ సిటీలో కూడా స్టాప్ అవుతూ ఉంటాయి. సో ఇంకో బస్ వచ్చింది. సో ఒకసారి అడిగి చూస్తాము. మలయాళంలో రావడం వల్ల నాకు అర్థం అవ్వట్లేదు ఏ బస్ వెళ్తుందో. సిటీ బస్ అయితే ఎక్కేసిన. సో కోవలం. సో బ్యాక్ సైడ్ లేడీస్ కూర్చోవద్దు చూడండి, కూర్చుంటున్నారు. సో వాళ్ళకు ఒక రూల్, మనకు ఒక రూల్ ఉంటుంది. సో ఇదైతే టికెట్ మేము తీసుకున్నాము. సో ఇద్దరికి కలిపి అయితే 46 రూపీస్. ఇంకా తాంపనూర్ అంటే అదే తిరువనంతపురం సెంట్రల్, త్రివేంద్రం సెంట్రల్ ఒకటే. సో ఈచ్ పర్సన్కి 23 రూపీస్ టికెట్. కోవలం బీచ్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఎక్కాలి బస్సు. సో అక్కడ నుంచి మొత్తం తిరువనంతపురం సెంట్రల్ వరకు. సో ఫుల్ ఉంది బస్సు, అందుకనే అస్సలు విండో ఏం దొరకలేదు. అయినా ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను. మనమైతే ఇక్కడ నుంచి రైట్ సైడ్లోకి వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్లోకి ఇంకో రూట్ ఉంటుంది. సో మనమేమో రైట్కి వెళ్ళాలి లోపలికి. సో స్టాప్కి అట్లా బెల్ మోగుతూ ఉంటుంది అనమాట. సో ముంబైలో కొన్ని బస్సెస్లో మోగినట్టు అప్పుడు దిగాలి.
అతను ఇప్పుడు దిగుతాడు. సో దిగంగానే నాకు దొరికేసింది. పచ్చలూరు అని ఏరియా, ఇది పచ్చలూరు ఏరియా ఇన్ త్రివేంద్రం, తిరువనంతపురం సిటీలోనే ఇది ఏరియా. చూడండి. సో అట్లా కండక్టర్ కూర్చునే ప్లేస్ అదే. అక్కడ నుంచి ఫస్ట్ సీట్ ఉంటుంది కండక్టర్ కూర్చునేది. సో సేమ్ మనలాగానే ఉంటాయి అన్నమాట బస్సెస్ కానీ అన్నీ. రోడ్స్ అయితే చాలా బాగుంటాయి, అంటే మొత్తం క్లీన్గా నీట్గా ఉంటుంది. సో ఇది కేఎస్ఆర్టీసీలో ఫస్ట్ బస్ జర్నీ నాదైతే, ఎప్పుడు చేయలేదు. సో ఇంకో స్టాప్ వస్తుంది. కొంతమంది ఎక్కడన్నా దిగాలనుకున్నా ఆపుతున్నారు వీళ్ళు బాగానే. ఇక్కడైతే రోడ్లు ఉంటాయి కేరళలో, చాలా డేంజరస్గా ఉంటాయి అన్ని రోడ్స్. అయినా వీళ్ళు ఎక్స్పర్ట్ లాగా బాగా నడుపుతారు, డ్రైవింగ్ అయితే చాలా బాగా చేస్తారు. మన బస్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది, సేమ్ మన హైదరాబాద్లో ఉన్నట్టు ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా బస్ ఎట్లా ఉంటుంది. సో ఇది ఇక్కడ ఇల్లు కట్టడం కూడా సూపర్ ఉంటుంది. ఇదో మనం డోరేమాన్ నోబితా అందులో చూస్తాం కదా, ఆ టైప్లో ఉంటాయి. చాలా బాగా కడతారు ఇక్కడ. ఇల్లు కట్టడాలు అయితే బాగున్నాయి ఇక్కడ. సో అక్కడ చూడండి పెద్ద పెద్ద కొండలు అవన్నీ ఉంటాయి మధ్యలో. ఇలాంటి బస్సెస్ చాలా దూరం వరకు కూడా ఉంటాయి, అవి ఊర్లోకి వెళ్ళడానికి బార్డర్ దాటి కూడా వెళ్తూ ఉంటాయి. అలాంటి బస్సెస్ అయితే మరీ ఎక్కువ. సో ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు లెఫ్ట్. సో స్ట్రైట్కి వెళ్ళకుండా మనము లెఫ్ట్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సో గుడి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా తిరువల్లం అని అంటారు ఇక్కడ. సో చూడొచ్చు, ఇక్కడ దిగాలి, తిరువల్లంకి దిగాలనుకుంటే. సో ఇది ఆపోజిట్ బస్ స్టాప్ అక్కడ ఉంది చూడండి, ఇక్కడ తిరువల్లం బస్ స్టాప్. సో తిరువల్ల ఇస్ డిఫరెంట్. తిరువల్లం అంటే ఇది మనకి తిరువనంతపురంలోనే ఏరియా లాగా అన్నమాట. సో ఫేర్స్ అయితే చాలా బాగుంటాయి, అంటే టికెట్స్ మరీ ఎక్కువ రేట్స్ ఏం లేవు, చాలా బాగుంది. రీజనబుల్ రేట్స్ ప్రైజెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి కూడా రైట్ సైడే వెళ్ళిపోవాలి. లెఫ్ట్ రూట్ ఇంకోటి ఉంటుంది, అది ఫాలో చేయొచ్చు. సో మిల్మా రోడ్ అని చెప్పి వచ్చింది ఇక్కడ ఒకటి. సో అక్కడ ఉన్నాము. అంబలతారా అని ఏరియా అయితే వచ్చింది. సో ఒక ఏరియా అంబలతారా అంట. సో బస్ స్టాప్ అక్కడ ఉంది, ఆపోజిట్ బస్ స్టాప్ అటు సైడ్ చూడండి, ఆపోజిట్ బస్ స్టాప్. ఇది మన సైడ్ బస్ స్టాప్ లెఫ్ట్. సో ఏం ట్రాఫిక్ కూడా ఉండదు, ఈజీగా మొత్తం సిటీలో తిరగచ్చు.
ట్రాఫిక్ ఉండదు, అంత జనాలు హడావిడి ఉండదు. కానీ ఆఫ్టర్ 9 మనం బయట తిరగాలంటే చాలా అన్సేఫ్ అండ్ చాలా డిమాండింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడికన్నా వెళ్ళాలనుకుని ఆటోతో మాట్లాడాలంటే కూడా సో చాలా డేంజరు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా దగ్గర పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కూడా నిర్మిస్తున్నారు ఇప్పుడు. పేర్లు చదవడానికి చాలా కష్టం అసలు. ఇక్కడ పేర్లు ఉంటాయి కదా, చాలా హార్డ్ ఉంటాయి. ఈవెన్ తమిళనాడులో ఉన్న దానికన్నా కూడా డేంజరస్గా కల్లట్టుక్కు అని సంథింగ్ ఏదో ఏరియా నేమో ఇది. ఈ ఏరియా నేమో కల్లత్తు ముక్కు మంచౌడ్ అని కూడా అంటారు దీన్ని. సో ఇక్కడే బస్ స్టాప్ ఉంటుంది, ఇక్కడ కూడా వచ్చేటప్పుడు అయితే. సో కొంచెం ముస్లిం పాపులేషన్ ఉండే ఏరియా. కేఎస్ఆర్టీసీలో ఫస్ట్ జర్నీ అయిపోయింది. సో ఇక ఇది కూడా సపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుంది. సో ట్రై చేస్తా రావడానికి ఇక్కడికి కూడా ప్రతిసారి. కమలేశ్వరం ఏరియా పేరు ఏంటంటే కమలేశ్వరం. సో ఇప్పుడైతే 5:45 అవుతుంది టైము. ఈరోజు 5th ఫిబ్రవరి 2025 వెనస్డే. సో 5వ తారీఖు ఈరోజు ఫిబ్రవరికి. సో కమలేశ్వరం నుంచి మనం వెళ్తున్నాం టువర్డ్స్ సెంట్రల్ సైడ్. సెంట్రల్ మసీద్ ఉండే ఇక్కడైతే ఒకటి. సో పెద్ద మసీదు, ముస్లిం పాపులేషన్ ఉన్న ఏరియా అనుకుంటా. సో ఇక్కడ మొత్తము చేపలు అమ్ముతున్నారు. చేపలు కోవలం కటు అటుక్కల్కి అటు ఈస్ట్ ఫాస్ట్కి ఇటు సైడ్. మనం ఈస్ట్ ఫాస్ట్ సైడే వెళ్తున్నాం మనమైతే. మంచోడ్ ఏరియానే ఇదంతా మొత్తము. సో మంచోడ్ కిందకే వస్తుంది. సో కేరళలో కూడా మొత్తం మంచోళ్ళే ఉన్నారనుకో. మంచోడికి రావాలంటే కూడా ఇది అసలు నాకు బస్ నెంబర్ అర్థం అవ్వట్లేదు, అసలు ఏం రాస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అంటే మొత్తం మలయాళంలోనే ఉంటుంది, కనీసం బస్ నెంబర్ కూడా ఉండట్లేదు. సో అయినా కూడా నేను ట్రై చేస్తున్నా. చూడండి బస్సులో మొత్తం మలయాళంలో రాసుంటుంది, కానీ నంబర్ ఉండదు అస్సలు. బస్ నంబర్ ఉండదు, సేమ్ ఉండదు. సమ్టైమ్స్ ఇంగ్లీష్లో ఉంటే అది కూడా ఎలక్ట్రిక్ బస్ మీద మనం ఈజీగా ట్రావెల్ చేయగలుగుతున్నాము. సో ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ కూడా, సో యూజ్ చేసుకోవచ్చు. ముంబైలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఒకటి ఫార్ట్ అని ఏరియా ఉంది. సో ముంబైలో కూడా ఫార్ట్ అని ఏరియా ఉంటుంది ఒకటి. సో అట్లా ట్రాఫిక్ ఇష్యూ ఏమి ఉండదు. తిరువనంతపురం బాగుంటుంది. సో మనం వీ కెన్ ఎంజాయ్ అండ్ వీ కెన్ ట్రావెల్ ఈజీలీ. సో ఆల్ ఆర్ హెల్ప్. అట్టుకులం అని ఏదో ఒక ఏరియా ఉంది. సో చాలా హెల్ప్ చేస్తారు, చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారు అండి. సో అక్కడ ఇంకో బస్ స్టాప్ ఉంది చూడండి. సో పెద్ద బస్ స్టాపే. సో లెవెల్ సి అని కూడా బస్సు వెళ్తుంది చూడండి. ఇప్పుడు చూసినాము, ఇది బాగుంది. ఇది యూజ్ చేయండి దాటడానికి. ఫ్లైఓవర్ అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కా యూజ్ చేయాలి ఎప్పుడు దాటాలని. దానిపైన గొప్ప గొప్ప వాళ్ళకి ఫొటోస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా పెద్ద బస్ స్టాండే ఉంది, లోకల్ బస్ స్టాండ్ చూడండి. సో ఈ ఏరియా గురించి మీకు కనుక ఐడియా ఉంటే నాకు చెప్పండి. ఫుల్గా వెహికల్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఒకటి పెద్ద దర్వాజా లాంటిది ఏదో ఉంది, మసీద్ దర్వాజా ఎంట్రీ లాంటిది ఉంది. సో మీకు ఏమన్నా దీని గురించి తెలిస్తే నాకు చెప్పండి. ఏమన్నా ఈ ఏరియా గురించి. ఫుల్ రష్ లాగా టైప్లో ఉంది.
ఏరియా. ఇక్కడ కూడా ఉంది చూడండి బస్ స్టాప్, బస్ స్టాండ్ ఉంది, పెద్దది బస్ స్టాప్. సో అక్కడ చాలా బస్సెస్ అవన్నీ ఉన్నాయి. సో మార్కెట్ లాగా మొత్తం ఉంది. పీపుల్స్ బజార్ అని అంటారంట దీన్ని. సో ఇక్కడే మనం గణపతి టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. సో మనం ఎక్కడ ఉన్నామో నాకు అర్థమైపోయింది. మనం తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్నాము. సో నేను అక్కడ నుంచి ఫస్ట్ టైం చూసిన, నాకు అర్థం కాలేదు అందుకని. సో మనం తిరువనంతపురం సెంట్రల్ బ్యాక్ సైడ్ వస్తే పెద్ద పెద్ద బస్ స్టాండ్స్ ఉంటాయి. అండ్ మనం ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే ఈ స్ట్రీట్ బెస్ట్. షాపింగ్కి మొత్తం లైన్ అంతా షాపింగ్ ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసినాం కదా, సెంట్రల్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తాం. సో ఈ ఏరియా అంతా బాగా తిరిగిన నేనైతే. సో చూడండి, ఖాళీగా అయిపోయింది, చాలామంది అక్కడే దిగేసిండ్రు. సో మనమైతే సెంట్రల్ దగ్గర కేఎస్ఆర్టీసీ పెద్ద బస్ స్టాండ్ దగ్గర దిగాలి మనము. ఇప్పుడు 6 అవుతుంది టైము. సో ఒక ½ అన్ అవర్ జర్నీ అనమాట. సో ఇలా స్ట్రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే కొత్త వీడియో అప్పుడే అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దానికోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా లాంగ్వేజ్ని ఎక్కిరించడం ఆపేసేయండి ప్లీజ్. ఏమన్నా ఉంటే సలహా కొంచెం నార్మల్గా ఇవ్వండి, పర్వాలేదు. నాకు ఎంత సలహా ఇచ్చినా నాకు తెలుసు లాంగ్వేజ్ కొంచెం బేరియర్ అని, అయినా కూడా నేను ట్రై చేస్తున్నా. సో కంటెంట్ కోసం ఇక్కడ నుంచి మనకి బస్సెస్ దొరుకుతాయి అక్కడికి వెళ్ళడానికి. కోవలం బీచ్ కానీ లేదంటే అజిమల సైడ్ వెళ్ళడానికి, అజిమల శివ టెంపుల్ సైడ్ వెళ్ళడానికి.